హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో స్పెషల్ అయితే మీకు హోమ్ పేజ్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది. షాపింగ్ వీడియో. అవును, నేను బయట వెళ్తున్నాను ఈరోజు. అండ్ కొన్ని వచ్చేసి బ్లౌజెస్ కావాల్సింది నాకు శారీస్కు. అండ్ చీరకే వస్తుంది కదా విత్ బ్లౌజు. అవైతే మెటీరియల్స్ అంత దీనిగా ఉండదు. మనము అంత డబ్బులు పెట్టి కుట్టించి ఎక్కువ రోజులు యూస్ చేసేదానికైదు. కొన్ని వచ్చేసి వాటర్కి కూడా వేయడానికి అవ్వదు. సో అలా ఉండేటప్పుడు మనము ఇలాంటి మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ వాషబుల్ లాగా తీసుకునేది, లేకపోతే ఇంకా కొంచెం మంచి మెటీరియల్ తీసుకుంటే. అండ్ బ్లౌజెస్ కూడా అంతే, మిక్స్ అండ్ మ్యాచ్లో ఒక్కదానికే కట్టుకోము కదా, ఒక బ్లౌజ్తో మెనీ శారీస్ పేరప్ చేయొచ్చు. సో అలా ప్లాన్ చేస్తాము అనేసి నేనైతే ఈరోజు షాపింగ్ వెళ్తున్నాను. అండ్ ప్లేస్ వచ్చేసి గాంధీ బజారు, డివిజీ రోడ్. నేను మెట్రోలోనే వెళ్తున్నాను. ఇక రెడీ అయ్యి నేను బయలుదేరేసాను. అండ్ టూ వీలర్లో మెట్రో స్టేషన్ దాకా వచ్చి అక్కడ టూ వీలర్ పెట్టి తర్వాత ఇంకా మెట్రోలో ట్రావెల్ చేస్తా. మా ప్లేస్ నుంచి మెజెస్టిక్ ఒకటి, అక్కడి నుంచి మెజెస్టిక్ నుంచి తర్వాత డివిజీ రోడ్ 3 స్టాప్స్ అంతా నేషనల్ కాలేజ్ దగ్గర. యూజువల్లీ నేనైతే షాపింగ్ అంటే వీక్ డేనే ప్రిఫర్ చేస్తాను. అండ్ నేను వర్కింగ్ ఉండేదాని వల్ల నాకు ఎలా వీక్ డే అయితే లీవ్ దొరుకుతుంది అంటే నేను జస్ట్ లీవ్ పెట్టుకుంటాను అంతే. బికాజ్ వీకెండ్ వచ్చేసి చాలా చాలా క్రౌడ్ ఉంటుంది. మీరు ఏది ఎక్స్ప్లోర్ చేయలేరు, కొత్తగా చూడడానికి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటి చీరలది ఏదైనా బ్లౌజెస్ కానీ లేకపోతే ఇంకేదైనా ఇంపార్టెంట్ షాపింగ్స్ ఉంటే అవైతే నేను వీక్ డే లీవ్ తీసుకొని నేనే వెళ్తాను. అండ్ ప్లస్ నాకు మంత్లీ 2 లీవ్స్ కాకుండా నేను 2 డేస్ ఆన్ కాల్ చేసేది ఎక్స్ట్రా హాలిడే వస్తుంది. నాకు లీవ్ తీసుకోవచ్చు అనమాట. ఆ లీవ్స్ని నేను యూస్ చేసుకుంటాను 2 డేస్ బయట వెళ్ళడానికి. బికాస్ 2 వీక్స్ నేను వీకెండ్ పని చేస్తాను. ఇప్పుడు నేను మెట్రో స్టేషన్లో కానీ అక్కడ వీడియో చేయడానికి వదలరు, చూస్తే తిడతారనమాట వాళ్ళు. కాబట్టి అక్కడేం నేను వీడియో తీయట్లేదు. నేను డివిజీ రోడ్ అయితే ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అవుతూనే దసరా బొమ్మలు కొలువు పెడతాం కదా, సో బొమ్మలు అయితే ఇక్కడ చాలా స్టాల్స్ లాగా వేసి సేల్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్గా గాంధీ బజార్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడైతే ఎంత బాగుంటుందంటే ఫ్లవర్స్ కానీ, అండ్ ఇప్పుడు గ్రంథి గంగడి వస్తుంది కదా, అలాంటివి ప్రతి ఒక్కటి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అనమాట. ఇవి ఫ్యాన్సీ స్టోర్స్ ప్రతి ఒక్కటి చాలా చాలా బాగుంటుంది. అండ్ హోటల్స్ కూడా అంతే. ఇక్కడ విద్యార్థి భవన్ అనేసి చాలా చాలా ఫేమస్ హోటల్ అనమాట. అది ట్రై చేయండి. మీరు ఎవరైతే బెంగళూరు కొత్త వాళ్ళు లేకపోతే బెంగళూరు విజిట్ చేస్తే యూ మస్ట్ విజిట్ గాంధీ బజార్. డివిజీ రోడ్ మీరు విజిట్ చేశారంటే చాలా బాగుంటుంది. ఇదే విద్యార్థి భవన్. నేను చాలా మాటలు వచ్చి తిన్నాను ఇక్కడ, చాలా బాగుంటుంది దోశ అంతాను. అండ్ వెరీ చాలా ఓల్డెస్ట్ హోటల్ అనమాట ఇది. అండ్ నేను ఇక్కడ రోటీగార్ అనేసి ఇంకొక హోటల్ ఉంది, అక్కడే నా లంచ్ అయితే తీసుకున్నాను నేను. అండ్ అదైన తర్వాత ప్రతి ఒక్కటి ఒక మాట చూసుకొని వస్తున్నా. ఈ షాప్లో వచ్చేసి ఎక్కువగా మేము ఇవి కొంటామన్నమాట. గ్రంథి గంగడి పూజ సామాన్లు అన్నీ ప్రతి ఒక్కటి మీరు ఏం అడుగుతారో అది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా దీపాలు పెట్టుకుంటాం కదా పండగలకు, అలాంటి స్టాండ్స్ ముగ్గులు పెట్టుకునేవి ప్రతి ఒక్కటి ఉందండి. ఇలా వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అండ్ నేను చెప్పాను కదా పూజ సామాన్లు. ఈ ఎంటైర్ రోడ్ వచ్చేసి అవే అనమాట. డోర్ ఎంట్రన్స్ సెట్స్. అదైన తర్వాత ఇంకా మనకు పూజకి ఏమేమి కావాలా, గౌరం పండగ కానీ ఇలాంటివి ప్రతి ఒక్కటినూ అక్కడ దొరుకుతుంది. అదైన తర్వాత నేనైతే ఇక్కడ షాప్కి వచ్చాను. అండ్ ఈ షాప్లో వచ్చేసి మేము రెగ్యులర్గా కొనేది వీళ్ళ దగ్గర ఫస్ట్ వచ్చేసి ఇన్స్కర్ట్స్ అయితే మస్తు ఉంటుంది. అండ్ వెల్వెట్ క్లాత్, నార్మల్ బ్లౌజెస్కి ప్యూర్ సిల్క్ మెటీరియల్స్, ప్లెయిన్, ఆర్గెన్జా, బ్రొకేడ్. మీకు అనుకోవచ్చు చాలా కలర్ఫుల్గా లేదు అని, ఇది మీడియం సైజ్ షాప్ అండి, చాలా పెద్దది కాదు. ఇవన్నీ వచ్చేసి పైన ఉండేది ఆర్గెన్జా. బ్రొకేడ్లో కొన్ని కలెక్షన్స్ ఉంటాయి కూడా, క్వాలిటీ బాగుంటుంది ఎందుకంటే. అండ్ రీజనబుల్ ప్రైస్, టూ మచ్ ఎక్స్పెన్స్ కూడా లేదు వీళ్ళ దగ్గర. అండ్ నాకు రెగ్యులర్గా వాషబుల్ టైప్ కావాల్సిందే కాబట్టి నేను రెగ్యులర్గా వచ్చే షాపు ఇక్కడికే వచ్చాను. అండ్ 1 మీటర్ నాకు వెల్వెట్ కూడా కావాల్సింది. సో కాబట్టి నేను అదొకటి తీసుకున్నాను, వెల్వెట్ 1 మీటర్. ఇంకా అదైన తర్వాత కొన్ని శారీస్కి కావాల్సింది ఆయన చెప్తూ ఉండరనమాట. చూడిదార్కి వేసుకుంటాం కదా ప్యాంట్స్, నార్మల్ ప్యాంట్స్. సో అలాంటివి కూడా ఇప్పుడు కొత్త రెడీమేడ్ వచ్చా మ్యామ్, 250 రూపీస్ అనేసి. సో ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను విజిటింగ్ కార్డ్ ఇస్తాను, మీరు ఒక్క మాట ట్రై చేయండి వీళ్ళ దగ్గర. ఇన్స్కర్ట్స్ వచ్చేసి 220 రూపీస్.
చాలా పల్చగా ఉంటుంది, మందంగా ఉండదు, మస్తు ఉంటుంది. అండ్ బ్లౌజెస్ కూడా వాష్ చేసి చూసాము, ఏం అస్సలు ఇది కావట్లేదు. అండ్ పెద్దవాళ్ళకైతే పర్ఫెక్ట్ షాప్ ఇది, వాళ్ళు రెగ్యులర్ యూస్కి తీసుకోవడానికి. అండ్ మనమైతే సారీస్ ఎక్కువగా వేర్ చేయం పర్లేదు, బట్ పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు చాలా చాలా బాగా సూట్ అవుతుంది. నేను యూజువలీ బ్లాక్, కొన్ని కామన్ కలర్స్లోనే బ్లాక్లో ఇంకొకటి సిల్క్ లాగా కొన్నాను. అండ్ అది ఆర్గెన్జా మెటీరియల్ ఒకటి కావాల్సింది ఇక్కడ తీసుకొనేసి, ఇంకా మళ్ళీ ఇంకొక షాప్ ఉంది, కాటన్ మెటీరియల్స్ దొరికే షాప్, అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడ చూసారా మళ్ళీ స్టాల్స్, ఎక్కడ చూసినా అలాగే ఉంది, పూర్తి బొమ్మలు బొమ్మలు బొమ్మలు. ఒక్కటేమో చూశాను, నాకు ఇష్టమైంది, 1200 రూపీస్ 5 చిన్న చిన్న బుజ్జిగా ఉండే డాల్స్ కొన్నాము అనుకుంటే మళ్ళీ అనిపించింది మా ఇంట్లో పగలు కొట్టేస్తే మళ్ళీ ఫుల్ నాకు చాలా బాధ అనిపిస్తుంది. అలా ఏదైనా ఐటమ్స్ ఏమైనా పగిలిపోయిందంటే సమ్టైమ్స్ నేను చేస్తాను, లేకపోతే ఈయన ఎప్పుడైనా ఇంకా ఇంటికి వచ్చేసి ఎవరైనా పిల్లలు అలాగా కింద పడేస్తే పగిలిపోతుందని. అవి చూడ్డానికి ఎంత బాగుంటుందో అంత సెన్సిటివ్గా ఉంటుంది, కింద వేస్తే అయితే పోయినట్లే. ఇంకా అదైన తర్వాత నడుచుకొని వస్తుంటాం కదా, ఎక్కడ చూసినా లెఫ్ట్ అండ్ రైట్లో సంపంగి పూలు, చామంతి పూలు అసలు అంత ఫ్రెష్గా ఉంటుంది, బాగా కడతారు, ఒత్తుగా కట్టింటారనమాట. మెజర్మెంట్ కూడా బాగా వేసిస్తారు కంపేర్ టు మై ప్లేసెస్, ఇక్కడ కేఆర్పురంలో కంపేర్ చేస్తే. అండ్ ఇక్కడ చూసారంటే కంప్లీట్గా మీరు ఎంట్రన్స్ నుంచి ఈ షాప్లో అజ్రక్ ప్రింట్ ప్యూర్ కాటన్ శారీస్కి మంచిది. ఇది నా సిస్టర్ రికమెండ్ చేసింది, తను ఆల్రెడీ పోయింది తెచ్చుకోండింది, చాలా బాగుండింది. కొత్త బట్ షాప్ని చూసాము మేము, అంతగా కొనిందేం కాదు ఫస్ట్ టైమే, బట్ తను తీసి వాష్ చేసి చూసిందంటే చాలా బాగుంది అన్నది. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్. ఇక్కడ ఆయన పెట్టుకున్నారు కదా, అది వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ 1200, సూపర్గా ఉండింది అది కూడా. అండ్ టాన్ లెక్కల్లో నేను కుర్తీస్కి కావాలా అనేసి ఆఫీస్కి బాగుంటుంది, లైక్ అలాంగ్ విత్ జీన్స్ పేర్ చేయడానికి తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత నేను షాపింగ్ కంప్లీట్ చేసేసి ఇంటికైతే బయలుదేరేసి, ఇక్కడ చాలా ఫేమస్ 1 గ్రామ్ జ్యువెలరీలో మహిళా తర్వాత భవానీ షాప్ ఉంది, చాలా బాగుంటుంది. ఈ మాట అయితే నేను అక్కడ ఏం పోవట్లేదు, ఈవినింగ్ పైకి వేరే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి నేను త్వరగానే బయలుదేరేసాను. హార్డ్లీ 4 అవర్స్ ఉన్నాను. బట్ ఈ ఏరియాలో నాకు నచ్చింది ఏమంటే మనుషులు మీద పడి అలా ఉండదు, బాగా క్లెన్లీనెస్గా ఉంటుంది, రోడ్స్ చాలా బాగుంటుంది. అదైతే నాకు గాంధీ బజార్లో చాలా చాలా నచ్చింది. షాపింగ్ అయితే అయిపోయింది, ఫుల్ రెస్ట్లెస్ అయిపోయాను నేను. వీక్ డే వెళ్ళినే ఇలా ఉంది, అండ్ వీకెండ్స్ అయితే అసలు చాలా చాలా కష్టం. బాగా ఎక్కువగా రష్ కూడా ఉండింది, కొంచెం చెప్పాలంటే అంత ఎక్కువగా లేకపోయినా కూడా నాకే ఎందుకో టైర్డ్గా ఉండింది. ఇంకా ఒక 2-3 అవర్స్ చేయొచ్చుగా ఉందా, బట్ అయితే ఆటోకి మేబీ నెక్స్ట్ టైం చూస్తాము అనేసి ఏదైతే కావాల్సిందో అవన్నీ దొరికింది, తీసుకొని అయితే వచ్చేసాను. సో నేను తెచ్చిండేటివి అయితే ఈ వీడియోలో చూపించట్లేదు, బికాజ్ వీడియో అయితే లెంతీ అయిపోతుంది, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను. సో మీకు అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.